ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఓకే, లాస్ట్ క్లాస్లో మనము 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ గురించి డిస్కస్ చేసాం. ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. సెకండ్ వన్ ఎస్పిఆర్ఓ స్క్రీన్. సో ఎండ్ యూజర్ స్క్రీన్ అనేది కంప్లీట్గా అకౌంటెంట్స్ అనే వాళ్ళు ఉపయోగిస్తారు. ఇప్పుడు మామూలుగా అకౌంటెంట్స్ అంటాం కదా, మామూలుగా వాళ్ళని ఎస్ఏపి టెర్మినాలజీలో ఎండ్ యూజర్స్ అంటారు. ఎస్పిఆర్ఓ స్క్రీన్ అనేది కాన్ఫిగరేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. కాన్ఫిగరేషన్స్ చేస్తారు యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్స్, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు. లాగాన్ చేయండి. సో ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, దిస్ వన్. సెకండ్ వన్ ఏంటి? ఎస్పిఆర్ఓ టైప్ చేయండి. ఇది కాన్ఫిగరేషన్ సంబంధించిన స్క్రీన్ అనమాట. ఐఎంజికి వెళ్ళండి. ఐఎంజి అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్ అని అర్థం. ఓకే, ఇదన్నమాట. ఇది ఎస్పిఆర్ఓ స్క్రీన్. మనం టీ కోడ్స్ చూసాం. టీ కోడ్స్ ద్వారా కాన్ఫిగరేషన్స్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఒక టీ కోడ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఒక పాత్ కూడా ఉంటుంది అనమాట. అది తర్వాత చూడండి, ఎస్ఏపిలో మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఎక్కడ చేస్తాము? డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ అంటారు. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఫైవ్ టు 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి క్లాస్కి. మీకు ఒకసారి యాడ్ అవ్వదు. 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అయితే మీకు ఈజీగా యాడ్ అవుతుంది గ్రూప్లో. లాస్ట్లో ఉంది చూడండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. చూడండి, సో ఇక్కడ మనకి సర్వర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్లో యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ అంటారు. సో ఇక్కడ చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్, అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, టిఆర్ను బేస్గా చేసుకుని డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. డెవలప్మెంట్ సర్వర్లో ఎస్ఏపి కాన్ఫిగరేషన్ చేస్తాం కదా, వీళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో ఈ డెవలప్మెంట్ సర్వర్లో చేసే వాళ్ళందరినీ ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టోటల్గా టెస్టింగ్ జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. సో అంటే డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా అనేది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్ట్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. బేసెస్ టీమ్ వాళ్ళు మూవ్ చేస్తారు. మూవ్ చేయడం అంతా బేసెస్ టీమ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. ఇక్కడ ప్రొడక్షన్ సర్వర్లో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఇలా ఉంటుంది అనమాట. వీటిని సర్వర్స్ అంటారు. వీటి గురించి సపరేట్ క్లాసెస్ ఉంటే నేను తర్వాత చెప్తాను మీకు. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఇట్లా చేస్తాం అనమాట.
నెక్స్ట్ సో తర్వాత టీ కోడ్స్ మనం టీ కోడ్స్ కూడా చూసాం కదా లాస్ట్ క్లాస్లో. టీ కోడ్స్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సెల్లో మనకి యాక్చువల్గా షార్ట్ కట్ కీస్ ఉంటాయి. ఎక్సెల్లో ఎంఎస్ వర్డ్లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సేమ్ టు సేమ్ ఎస్ఏపిలో కూడా టీ కోడ్ అంటే ఏంటి? వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీ అని అర్థం. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. సో ఈ టీ కోడ్స్ ఏమంటారు? ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ కమాండింగ్ ఫీల్డ్లో ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఇక్కడ పాత్ ఉంది చూసారా? పాత్. ఈ పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి వెళ్ళండి. ఎలాబరేట్ చేయండి. డెఫినేషన్లోకి వెళ్ళండి. డిఫైన్ కంపెనీ ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ కంపెనీ ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్ పైన క్లిక్ చేయాలి. క్లాక్ సింబల్. సో ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేస్తాం అనమాట. లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. యాక్చువల్గా మనం పాత్ ద్వారా వచ్చాం. లేదు సార్ టీ కోడ్ ద్వారా చేస్తామంటే చేయొచ్చు. కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి OX15. కమాండింగ్ ఫీల్డ్లో /n ఇవ్వండి. /n అంటే హోమ్ స్క్రీన్ అని అర్థం. /n ఎంటర్. OX15 టీ కోడ్ ఏంటి? OX15 ఎంటర్ చేయండి. చూసారా? ఇలా కూడా చేయొచ్చు. ఎండ్ యూజర్ కూడా అంతే. ఇప్పుడు ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, /n ఇవ్వండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, OX50 ఉంది. ఇక్కడ క్లిక్ చేయొచ్చు. OX50 పైన క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. చూసారా? కంపెనీ కూడా అడుగుతుంది. క్లోజ్ చేయండి చెప్తాను. క్లోజ్ చేయండి. కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి FB50 ఎంటర్. చూసారా? కంపెనీ కూడా అడుగుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ వన్ పాత్ అండ్ వన్ టీ కోడ్. టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కూడా అని అర్థం. ట్రాన్సాక్షన్ కోడ్ అని అర్థం. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. మీరు పాత్ ద్వారా వెళ్తారా లేదంటే టీ కోడ్ ద్వారా వెళ్తారా మీ ఇష్టం. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కీస్ అని అర్థం. ట్రాన్సాక్షన్ కీ అంటే మీనింగ్ ఏంటి? వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ SAP. ఇవన్నీ షార్ట్ కట్ కీస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు రెగ్యులర్ గా మనం కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం. క్లోజ్ చేసేయండి. /n ఇవ్వండి. ఐఎమ్ సారీ. వెళ్ళండి SAPలోకి వెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్, రెగ్యులర్ గా SAP ప్రాక్టీస్ చేయాలనుకుంటే కనుక మీరు ఒక ఎక్స్టర్నల్ మౌస్, ఎక్స్టర్నల్ కీబోర్డ్ తీసుకోండి. తీసుకుంటే ఏంటంటే మీకు ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మీరు ల్యాప్టాప్ లో ఉన్న టచ్ ప్యాడ్ యూజ్ చేస్తే ఏమవుతుందో తొందరగా పాడైపోతుంది అది. ఎక్స్టర్నల్ మౌస్, ఎక్స్టర్నల్ కీబోర్డ్ 500 లో వచ్చేస్తుంది. ఓకే రైట్. అకౌంటింగ్కి వెళ్ళండి. అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్,
డాక్యుమెంట్ ఎంట్రీ. చూసారా ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి, అంటే ఎండ్ యూజర్కి సంబంధించినవి అనమాట. ఇవి రెగ్యులర్ గా యూజ్ చేస్తాం, వాటిని మనం ఫేవరెట్ లో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అది రైట్ సైడ్ ట్యాబ్ ఉంచండి, పైకి మూవ్ చేయండి, రైట్ సైడ్ ట్యాబ్ ఉంది అదే పైకి మూవ్ చేయండి. అదే 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 అది కాదు, పైకి టాప్ కి అది కరెక్ట్. ఇక్కడ చూడండి FB50 ఉంది. FB50 ఏం చేస్తున్నాం, మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. సో వీటిని మనం ఫేవరెట్ లో యాడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేయండి పైకి. ఫేవరెట్ లో ఉంది, చూసారా యాడ్ అయింది చూసారా. అంటే రెగ్యులర్ గా ఏమన్నా టీ కోడ్స్ ఉపయోగిస్తే వాటిని మనం ఫేవరెట్ లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనకి టైం సేవ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం పాత్రలో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్లా ఫేవరెట్ లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే వన్ మోర్ వే కూడా ఉంది. ఫేవరెట్ పైన రైట్ క్లిక్ చేయండి, ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ తీసుకోండి. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ FB70 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. యాడ్ అయిందా ట్రాన్సాక్షన్, టీ కోడ్ యాడ్ అయిందా. అంటే రెగ్యులర్ గా మనం ఏవైతే యూజ్ చేస్తామో ఆ టీ కోడ్స్ అన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా యూజ్ చేసే టీ కోడ్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. FB70 మళ్ళీ ఫేవరెట్ పైన రైట్ క్లిక్ చేయండి, ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్స్ వెళ్ళండి, ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ FB60 ఇవ్వండి, ఎంటర్. చూసారా యాడ్ అయిందా. 3 యాడ్ చేసాం, అంటే డైరెక్ట్ అన్నమాట. ఇవి పాత్ ద్వారా వెళ్ళే అవసరం లేకుండా డైరెక్ట్ గా కూడా మనం టీ కోడ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేయండి ఒకటి, ఫేవరెట్ పైన కాదు, డిలీట్ ఆల్ ఫేవరెట్ కాదు, ఒకటి తీసుకోండి, డిలీట్ ఫేవరెట్. చూసారా డిలీట్ అయిపోయింది. ఇట్లా మనకు కావాల్సినవన్నీ ఫేవరెట్ లో యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదు అనుకున్నవన్నీ కూడా ఫేవరెట్ నుండి రిమూవ్ చేయొచ్చు. రెగ్యులర్ గా యూజ్ చేసే వాటిని ఇట్లా యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ టాప్ లో ఎక్స్ట్రాస్ లో చూడండి, ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళారు కదా, సెట్టింగ్స్కి వెళ్ళండి, సెట్టింగ్స్. ఇక్కడ చూడండి సెట్టింగ్స్ లోకి వచ్చాం. ఫస్ట్ వన్ చూడండి, డిస్ప్లే ఫేవరెట్ ఎట్ ఎండ్ ఆఫ్ లిస్ట్. అంటే మీనింగ్ ఏంటి, ఈ ఫేవరెట్స్ అనేవి లాస్ట్ లోకి మూవ్ చేస్తున్నాం మనం, ఫస్ట్ లో అవసరం లేదు. సెలెక్ట్ చేసుకోండి, ఇప్పుడు ఫస్ట్ లో ఉంది ఫేవరెట్స్ అనేది, కంటిన్యూ చేయండి. కంటిన్యూ అంటే టిక్ మార్క్ ఉంది కదా, అది కంటిన్యూ. చూసారా ఫేవరెట్స్ అనేది క్రిందకి వచ్చేసింది, డౌన్కి వచ్చేసింది. ఇట్లా మూవ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా. ఓకే, మళ్ళీ వెళ్ళండి, మెయిన్ మెనూని పైకి రావాలి. ఓకే, క్రిందకి వెళ్ళాలి. ఓ పని చేద్దాం, మెయిన్ మెనూ అసలు అవసరం లేదనుకున్నాం, ఓ పని చేయండి, ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి, సెట్టింగ్స్కి వెళ్ళండి, తీసేయండి డిస్ప్లే ఫేవరెట్స్ ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసేయండి, కంటిన్యూ చేయండి. అదేం అవసరం లేదు, కంటిన్యూ చేసేయండి. చూసారా ఫేవరెట్స్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇట్లా మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిన్ మెనూ ఉంది, SAP మెనూ చూసారా, SAP మెనూ. ఇది హైడ్ చేయొచ్చు, అన్హైడ్ కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్స్కి వెళ్ళండి, ఎక్స్ట్రాస్ అండ్ సెట్టింగ్స్. ఓకే, డు నాట్ డిస్ప్లే మెనూ, ఓన్లీ డిస్ప్లే ఫేవరెట్స్ తీసుకోండి, కంటిన్యూ చేయండి. చూసారా మెయిన్ మెనూ కనిపించట్లేదు, ఓన్లీ ఫేవరెట్సే కనిపిస్తుంది. అగైన్ సెట్టింగ్స్కి వెళ్ళండి, రిమూవ్ చేసేయండి, అది కంటిన్యూ చేయండి. చూసారా యాడ్ అయిపోయిందా, మెయిన్ మెనూ కూడా వచ్చేస్తుంది. ఇట్లా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా,
అసలు ఫేవరెట్సే వద్దనుకున్నాం మనం. డిలీట్ చేయొచ్చు, ఉంచండి అట్లా. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ చూస్తే రైట్ సైడ్ మనకి ఒక లోగో కనిపిస్తుంది. ఎస్ఏపి డిఎంఓ సిస్టమ్ అని కనిపిస్తుంది చూడండి. రైట్ సైడ్ ఒక లోగో ఉంది చూసారా, ఐడిఎస్ ఈఆర్పి అని ఉంది చూసారా. ఇది యాక్చువల్గా ఇక్కడ మీ కంపెనీ లోగో ఉంటుంది. డెమో సర్వర్ కాబట్టి లోగో లేదు ఇక్కడ. అబాపర్ హెల్ప్ తీసుకుని ఇక్కడ లోగో అనేది యాడ్ చేస్తారు. ఇప్పుడు మన లోగో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అవ్వదు. ఓ పని చేద్దాం, ఎక్స్ట్రాస్లోకి వెళ్ళండి, టాప్లో క్లిక్ చేయండి. ఎక్కడ క్లిక్ చేయండి, వస్తుంది. కంబైనింగ్ ఫీల్డ్లో కర్సర్ ఉంచండి. ఎక్స్ట్రాస్కి వెళ్ళండి, సెట్టింగ్స్కి వెళ్ళండి, డు నాట్ డిస్ప్లే పిక్చర్ తీసుకోండి, కంటిన్యూ చేయండి. చూసారా, పిక్చర్ కనిపించట్లేదు. పిక్చర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కంపెనీకి సంబంధించినవి యాడ్ చేస్తారు. వెళ్ళండి, వెళ్ళి మళ్ళీ డు నాట్ డిస్ప్లే పిక్చర్ తీసేయండి. కంటిన్యూ చేయండి. చూసారా, పిక్చర్ యాడ్ అయింది కదా. ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, 1 minute. ఓకే, చూడండి. ఫస్ట్ ఎస్ఏపి తీసుకున్న వెంటనే మీరు ఏం చేయాలి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈయన ఆల్రెడీ చేసేసారు. ఫాంట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, పైన ఒక టీవీ సింబల్ ఉంది, వెళ్ళండి అక్కడికి, క్లిక్ చేయండి. ఆప్షన్స్లోకి వెళ్ళండి, ఆప్షన్స్ రైట్ సైడ్ సెలెక్ట్ అని చూసారా, సెలెక్ట్ క్లిక్ చేయండి. అక్కడ ఇక్కడ చూడండి 14 తీసుకున్నారు ఈయన ఆల్రెడీ 14 తీసుకున్నారు కాబట్టి 14 ఉంది. 14 మ్యాక్సిమం తీసుకోండి, లేకపోతే మీకు ఫాంట్ సైజ్ కనిపించదు, ఫాంట్ అసలు కనిపించదు. ఓకే, ఓకే పైన క్లిక్ చేయండి. లాస్ట్లో అప్లై, అలా కాదు, మళ్ళీ వెళ్ళండి, ఆప్షన్స్లోకి వెళ్ళాలి, సెలెక్ట్ సెట్టింగ్ సెలెక్ట్లోకి వెళ్ళండి, 14 ఇవ్వండి. 14 ఇచ్చారు కదా, 14 సెలెక్ట్ చేసాం. ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే, లాస్ట్లో అప్లై చేయాలి, అప్లై అండ్ ఓకే, అప్లై చేయండి. ఓకే, ఓకే ఓకే అంటే ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 14 మినిమం మెయింటైన్ చేయండి, మీకు క్లారిటీగా ఉంటుంది. 14 అనేది తీసుకోవాలి మినిమం. సో ఫాంట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ స్క్రీన్ నుంచి మనకి ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ఫాంట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయాలో ఏంటో మీకు అర్థమైంది. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. కలర్ కూడా మార్చుకోవచ్చు మీరు, కలర్స్. ఎగ్జాంపుల్ వెళ్ళండి, టీవీ సింబల్ పైన క్లిక్ చేయండి. ఫాంట్ సైజ్ అనేది నెక్స్ట్ స్క్రీన్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. న్యూ ఫాంట్ సైజ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. వెళ్ళండి, ఆప్షన్స్ వెళ్ళారా, లెఫ్ట్ సైడ్ కలర్ సెట్టింగ్స్ ఉంది చూడండి, కలర్ సెట్టింగ్స్. రైట్ సైడ్ బాక్స్, రైట్ సైడ్ చూడండి, మీరు క్లిక్ చేస్తారు, రైట్ సైడ్ చూడండి, ఎస్ఏపి గోల్డ్, ఎస్ఏపి గ్రీన్, ఎస్ఏపి పర్పల్, ఎస్ఏపి రెడ్, ఇట్లా ఉంది. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గోల్డ్ ఇవ్వండి, గోల్డ్, అప్లై చేయండి, అప్లై అండ్ ఓకే. ఓకే, రెడ్ యాడ్ అవ్వాలి, ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది, న్యూ సెట్టింగ్స్ అనేది, న్యూ సెట్టింగ్స్ విల్ బి ఎఫెక్టెడ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్, నెక్స్ట్ స్క్రీన్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ న్యూ స్క్రీన్ ఎలా తీసుకుంటాము, పైన చూడండి, టీవీ సింబల్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ వన్, సారీ ఫోర్త్ వన్, రెడ్ కదా మనం తీసుకుంది, క్లిక్ చేయండి. చూసారా, రెడ్ వచ్చేస్తుంది. ఓకే, వన్ మోర్ కలర్ చేంజ్ చేద్దాం. వెళ్ళిన టీవీ సింబల్ పైన క్లిక్ చేయండి, ఆప్షన్స్ లోకి వెళ్ళండి,
గ్రీన్ తీసుకోండి, గ్రీన్. అప్లై అండ్ ఓకే. ఓకే, న్యూ సెషన్ తీసుకోండి. చూసారా గ్రీన్ యాడ్ అయింది చూస్తారా? ఇట్లా మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. గ్రీన్, ఓకే, గ్రీన్ అన్నమాట, గ్రీన్. ఇట్లా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము ఈ స్క్రీన్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, 1 minute. ఓపెన్ చేయండి, మినిమైజ్ చేయండి, ఎస్సేవ్లోకి వెళ్ళండి. యాక్చువల్గా ఎస్ఏపి మినిమైజ్ చేశారు. అక్కడ చూడండి ఎన్ని స్క్రీన్స్ ఓపెన్ ఉన్నాయి, 3 ఉన్నాయా? 4 ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఇక్కడ 3 కనిపిస్తున్నాయి, 1 2 3 కలర్స్ ఉన్నాయి. లాస్ట్ కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది ఎనీవే. సో ఇక్కడ 3 స్క్రీన్స్ ఉన్నాయి. మాక్సిమం మనం 6 స్క్రీన్స్ వరకు ఓపెన్ చేయగలం. ఎక్స్ట్రా స్క్రీన్స్ అనేవి 6 స్క్రీన్స్ వరకు మనం ఓపెన్ చేయగలుగుతాం అనమాట. 6 చేయొచ్చు, ఎక్కువ చేయలేము. మాక్సిమం 6 అలౌ చేస్తుంది ఎస్ఏపి అనేది. క్లియర్ కదా? 6 స్క్రీన్స్ అనేవి మనం ఓపెన్ చేయగలుగుతాం మాక్సిమం అనమాట. అది క్లియరా లేదా? క్లియరా కదా? క్లియర్ సార్. నెక్స్ట్ 1 minute. క్లియర్ సార్, క్లియర్. వన్ మినిట్ అండి, ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈరోజు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తున్నాం. ఫస్ట్ చూడండి, డిఫైన్ కంపెనీ అన్నాడు. డిఫైన్ కంపెనీ. కంపెనీ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. డిఫైన్ కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. డిఫైన్ కంపెనీ. ఓకే, మనం పాత్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. మీరు ఎట్లయినా మీకు ఏది కంఫర్టబుల్ అయితే దాని ప్రకారం చేయండి. పాత్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. ఫస్ట్ ఏముంది? డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ టాటా గ్రూప్, బిర్లా గ్రూప్ ఇలా ఉన్నాయి కదా, ఇలా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం క్రియేట్ చేస్తున్నాం. డిఫైన్ కంపెనీ. వెళ్ళండి, ఎస్పిఆర్ఓ OX15, డైరెక్ట్ గా OX15 ఇవ్వచ్చు టీ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ కమాండింగ్ ఫీల్డ్ OX15 ఇవ్వండి. సో OX15 ఇలా వెళ్ళచ్చు. యాక్చువల్లీ లాక్ డేటా అంటారు. ఆ స్క్రీన్స్ క్లోజ్ చేయండి, కొన్ని ఎక్స్ట్రా స్క్రీన్స్ ఉన్నాయి కదా, క్లోజ్ చేయండి. అవన్నీ క్లోజ్ చేసేయండి, కిందనే చేసేయండి. వెయిట్ ఒకటి ఉంచండి, ఉంచండి. OX15 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో.
ఇచ్చారా స్లాష్ ఎన్ ఇవ్వాలి OX15 ఎంటర్ చేయండి. చూడండి ఎవరో ఉన్నారు. మీరు పని చేయండి, క్లాస్ జరుగుతున్న టైంలో సర్వర్ ఎవరు ఓపెన్ చేయకండి. ఇట్లా లాగ్ డేటా వస్తుంది. సర్వర్ ఎవరైనా ఓపెన్ చేశారా? ఓపెన్ చేస్తే క్లోజ్ చేసేయండి. క్లాస్ జరుగుతున్న టైంలో మీరు ఎవరు సర్వర్ ఓపెన్ చేయకండి, క్లాస్ వినండి, తర్వాత చేయండి. చూడండి దీన్ని లాక్ డేటా అంటారు. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎస్ పైన క్లిక్ చేయండి. SM30కి వెళ్ళండి. SM30 ఎంటర్ చేయండి. 1 minute. SM12కి వెళ్ళండి. SM12కి వెళ్ళాలి. SM12 /n SM12 ఇవ్వండి. /n SM12 ఎంటర్ చేయండి. మీ యూజర్ నేమ్ రిమూవ్ చేయండి. కింద మీ యూజర్ నేమ్ తీసేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్. ఇదంతా లాక్ డేటా అనమాట. మీరు ఎవరు క్లాస్ చదువుతున్న టైంలో సర్వర్ ఓపెన్ చేయకండి. సో ఇది లాక్ డేటా. ఈ యూజర్స్ ఉపయోగించడం వల్ల డేటా అనేది లాక్ అవుతుంది. ఎలా డిలీట్ చేయాలి? డేటాని డిలీట్ చేస్తున్నాం మనం. ఆ క్లయింట్ చూసారా? క్లయింట్ ఎక్కడ ఉంది? ఫస్ట్ లో ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. 800కి పైన ఉంది. 800కి పైన ఉంది. లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. క్లయింట్కి లెఫ్ట్ సైడ్. అలా క్లిక్ చేస్తే టోటల్ గా అంతా కూడా సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, డిలీట్ చేయండి. డిలీట్ చేస్తానండి. క్లోజ్ చేయండి. లాక్ డేటా అనేది రిమూవ్ చేసాం. అంటే మనం యూజ్ చేసే టీ కోడ్ అనేది వేరే వాళ్ళు ఎవరైనా ఉపయోగిస్తుంటే ఒకే టైంలో డేటా అనేది లాక్ అవుతుంది. మళ్ళీ డిలీట్ చేయండి. డిలీట్ అవ్వలేదా? మళ్ళీ చేయండి. ఎస్, ఇట్లా రావాలి. టోటల్ గా డిలీట్ చేసాం. మీరు ఎవరు యూజ్ చేయకండి. /n OX15 ఇవ్వండి. OX15 చూసారా? ఇది టీ కోడ్ ద్వారా వచ్చాం. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. మీ ఇష్టం, మీరు ఎట్లయినా వెళ్ళండి. బోత్ ఆర్ సేమ్. టీ కోడ్ ద్వారా OX15 లోకి వచ్చాం. ఇలా కాదు, మనం పాత్ ద్వారా వద్దాం అనుకున్నాం. వెళ్ళండి. SPRO /n కామన్ గా ఇవ్వాలి. ఒకేసారి ఇచ్చేది. /n SPRO ఎంటర్. IMG వెళ్ళండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. డిఫైన్ కంపెనీ. టీ కోడ్ ఎలా చూస్తాం? టీ కోడ్ కావాలంటే పైన అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. టాప్ లో ఉంది చూడండి. క్లిక్ చేయండి. డిస్ప్లేకి IMG యాక్టివిటీ అడ్జస్ట్ చేయండి. లైన్ అడ్జస్ట్ చేయండి. లాస్ట్ లో చూసారా? లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. డిఫైన్ కంపెనీ OX15 చూసారా? ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సో క్లాక్ సింబల్ అంటే ఎగ్జిక్యూట్ అనమాట. దాని పక్కనే ఒక పేపర్ సింబల్ ఉంది. ఏంటది? ఓకే ఫైన్, వచ్చేసారా? ఫైన్, ఓకే ఫైన్. చూడండి, సో మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో కంపెనీ నేమ్ ఇస్తున్నాను. కంపెనీ నేమ్ ఏం తీసుకుందాము? MRF ఇవ్వండి. MRF అంటే మెడ్రాస్. MRF G ఇవ్వండి. G అంటే గ్రూప్. MRF గ్రూప్. ఓకే, MRF గ్రూప్ నేమ్ ఇవ్వండి. మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ, లేదంటే మీ ఇవ్వండి. మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. MRF గ్రూప్ అని కూడా టైప్ చేయొచ్చు. ఓకే ఫైన్, చేయండి, పర్లేదు. ఇది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. రామోజీ గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, టాటా గ్రూప్ అంటారు. అలా గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. కింద స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ ఏదోటి ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నంబర్ ఏదోటి ఇవ్వండి, మీ ఇష్టం.
పీ బాక్స్ నంబర్ దగ్గర ఇవ్వండి సార్. 1 2 3 ఇవ్వండి. పీ బాక్స్ 1 2 3. పోస్టల్ కోడ్ 5,55,000. 5 lakhs ఇవ్వండి. అలా కాదు, 5 3 zeros ఇవ్వండి. 55. సిటీ 55 ఇవ్వండి. సిటీ హైదరాబాద్. సిటీ దగ్గర హైదరాబాద్ ఇవ్వాలి. కంట్రీ, కంట్రీ అంటే ఎంఆర్ఎఫ్ మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. దిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? దిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఎగ్జాంపుల్ మన ఇండియా కదా, డ్రాప్ డౌన్ చేయండి. అయ్యాను ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ. అలా కాదు, అలా ఇవ్వకూడదు. క్లోజ్ చేయండి చెప్తాను. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ అంటే రైట్ సైడ్ ఒక సెర్చ్ బటన్ చూసారా, దానిపైన క్లిక్ చేయండి. అలా కాదు, క్లిక్ చేయండి చెప్తాను. సో చూడండి లాస్ట్ లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎస్ఐపి ఎన్ని కంట్రీస్ లో వాడుతున్నారు. లాస్ట్ లో చూడండి 237 కంట్రీస్ లో వాడుతున్నారు ఎస్ఐపి. సో మంది ఏంటి, ఇండియా. ఐఎన్ ఎక్కడ ఉందో చూడండి. ఐఎన్ లాస్ట్ నుండి 4th వన్ మూవ్ చేస్తారు మీరు. లేదు మీకు కనిపించలేదు అనుకోండి, పైన ఫైండ్ ఆప్షన్ ఉంటుంది చూడండి. బైనాక్యులర్ సింబల్ ఉంది చూడండి పైన టాప్ లో. ఇచ్చేయండి, ఇవ్వండి. ఇండియా. లాంగ్వేజ్ కి ఇంగ్లీష్ తీసుకోవాలి. ఇంగ్లీష్ ఇవ్వండి. కరెన్సీ ఐఎన్ఆర్. మన కరెన్సీ ఏంటి, ఐఎన్ఆర్ కదా, ఇవ్వండి. ఐఎన్ఆర్ కింద ఉంది అది, ఇవ్వండి ఐఎన్ఆర్. ఓకే, ఎంఆర్ఎఫ్జి అనేటటువంటి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సేవ్ చేయండి. పైన సేవ్ ఆప్షన్ చూడండి, టాప్ లో సేవ్ సింబల్ కనిపిస్తుంది చూడండి. క్లిక్ చేయండి. వెయిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టిఆర్ జనరేట్ అవుతుంది. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. మీరు చేసిన కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా టిఆర్ లో సేవ్ అవుతుంది. ఇక్కడ రిక్వెస్ట్ దగ్గర నంబర్ ఏం కనిపించట్లేదు మీకు. సో నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎట్లా జనరేట్ అవుతుంది, అక్కడ ఒక పేపర్ సింబల్ చూడండి, క్రియేట్ టిఆర్. క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేసాము, డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వండి. 1 minute. టైప్ చేయండి డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. ఓకే, ఇంకేం అవసరం లేదు. కింద చూడండి ఎవరు క్రియేట్ చేశారు, యూజర్ నేమ్, ఏ టైంలో క్రియేట్ చేశారు, ఏ డేట్ లో క్రియేట్ చేశారు, ఇవన్నీ ట్రాక్ అవుతుంది. ఓకే, సేవ్ చేయండి. ఐఎమ్ సారీ, ఇక్కడ చూడండి ఒక టిఆర్ నంబర్ అనేది జనరేట్ అయ్యింది. సో ఈ నంబర్ ని బేస్ గా చేసుకుని మనం చేసిన కాన్ఫిగరేషనల్ డేటా అనేది డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తాం. ఓకే, కంటిన్యూ చేయండి. లాస్ట్ లో డేటా వాస్ సేవ్ అని చూడండి, ఎలా రావాలి. డేటా వాస్ సేవ్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయింది. మీరు ఏం క్రియేట్ చేశారు, ఎంఆర్ఎఫ్జి. ఇవి నోట్ చేసుకోవాలి మీరు.
ఓకే, ఎంఆర్ఎఫ్జి గ్రూప్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. షీట్ ఓపెన్ చేయండి. షీట్ లో ఉంది కదా. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. నెక్స్ట్ వన్, క్రియేట్ ఏ కంపెనీ కోడ్. సెకండ్ స్టెప్, కంపెనీ కోడ్ ని క్రియేట్ చేస్తున్నాం. OX02 టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మనం పాత్ ద్వారా వెళ్దాం. టీ కోడ్ ఎలా ఇవ్వాలో తెలుసు కదా. కమాండింగ్ ఫీల్డ్ లో OX02 ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. SAP లోకి వెళ్ళండి. బ్యాక్, వెయిట్ అలా కాదు, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఏమొద్దు, జస్ట్ బ్యాక్ అంటే అది కాదు గ్రీన్. అగైన్ బ్యాక్ వెళ్ళండి. పైన బ్యాక్ ఉంది కదా, అది చూసారా. ఫస్ట్ వన్ కంప్లీట్, డిఫైన్ కంపెనీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి, డిఫైన్. చూడండి, OX02 కదా. థర్డ్ వన్ చూడండి, ఎడిట్ కాపీ డెలీట్ చెక్ కంపెనీ కోడ్. టీ కోడ్ ఏంటి, OX02. లాస్ట్ వన్ చూడండి, ఇది టీ కోడ్. ఎక్కడ ఉంది, ఇది టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేశారు కదా. ఎడిట్ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ కంపెనీ కోడ్ లాస్ట్ లో చూస్ పైన క్లిక్ చేయండి. చూస్ సెలెక్ట్ లో ఉంది. చూడండి, ఎడిట్ కంపెనీ కోడ్ సెలెక్ట్ అయింది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్రాకెట్స్ ఉన్నాయి చూసారు రెడ్ కలర్ లో. అంటే ఏంటి, ఆ లైన్ మనం సెలెక్ట్ చేసుకుందాం. లాస్ట్ లోకి వచ్చేయండి. డౌన్కి వచ్చేయండి. అది కాదండి, చూస్ ఎక్కడ ఉందండి, ఇంకా లాస్ట్కి రండి సార్. క్లిక్ చేయండి. ఎవరు క్లాస్ జరుగుతున్నప్పుడు చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? లాగ్ డేటా వస్తుంది. క్లోజ్ చేయకండి. మీరు చేయండి సార్, క్లోజ్ చేయండి సార్. ఎవరైతే ఇప్పుడు క్లాస్ జరుగుతున్న టైంలో వినండి. మీరు ఇవన్నీ ప్లస్ చేస్తే మళ్ళీ బ్యాక్ కి రావాలి మనం. సర్వర్ ఓపెన్ చేయకండి. ఎవరు ఓపెన్ చేశారో క్లోజ్ చేయండి. SM12కి వెళ్ళండి. లాగ్ డేటా వస్తుంది. SM12 /n SM12 /n ఇవ్వాలి. ప్రతి టీ కోడ్ కి /n ఇవ్వాలి. SM12 ఎంటర్ చేయండి. యూజర్ నేమ్ రిమూవ్ చేసి లిస్ట్ పైన క్లిక్ చేయండి. లిస్ట్ పైన క్లిక్ చేయండి, లేదంటే ఎంటర్. డిలీట్ చేయండి. ఎవరైనా యూజర్ ఎవరైనా డిలీట్ చేసేయండి. ఎస్ అండి. సర్వర్ క్లోజ్ చేయండి. ఎవరు చేస్తున్నారు, క్లోజ్ చేయండి. ఎస్ అండి, క్లోజ్. డిలీట్ అవ్వలేదు, మళ్ళీ చేయండి. ఎస్ అండి. ఓకే, బ్యాక్ వెళ్ళండి. SPRO IMG క్లాస్ జరుగుతున్నప్పుడు చేయకండి, డిస్టర్బ్ అవుతుంది నాకు క్లాస్. IMG ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్, ఎడిట్ కాపీ డెలీట్ చెక్ కంపెనీ కోడ్. థర్డ్ వన్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎడిట్ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ లాస్ట్ వన్ క్లిక్ చేయండి. చూస్ క్లిక్ చేయండి. చూసారా, అప్పుడు నివెంట్రీ ఆప్షన్ ఉంది. నివెంట్రీ ఇంతకుముందు నివెంట్రీ లేదు, ఎందువల్ల డేటా లాక్ లో ఉంది, వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు. నివెంట్రీ పైన క్లిక్ చేయండి. సో మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ కోడ్ ఏం తీసుకుందాం, ఇది కూడా MRFG వేద్దామా? MRFG ఇవ్వండి, లేదంటే MRFT ఇవ్వండి. టీ అంటే టైర్స్ అనుకుందాం. MRFT ఆల్రెడీ ఉంది. MRFT వేరే వాళ్ళు చేస్తారు, తీసుకోదు. MR11 ఇవ్వండి. MR11 F వద్దండి, MR11 క్రింద. నెక్స్ట్ వన్ నేమ్ ఇవ్వాలి. MRF టైర్స్. సిటీ ఇవ్వండి. కంట్రీ, కరెన్సీ INR కదా, INR. IN అంటే మీనింగ్ ఏంటి,
దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని చెప్పచ్చు. నెక్స్ట్ కరెన్సీ ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ అంటే దిస్ ఇస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు దీన్ని. చూడండి దీన్ని ఏమంటారు? కంపెనీ కోడ్ కరెన్సీ. లాంగ్వేజ్ ఇంగ్లీష్. మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. చూడండి ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ అంటే ఏంటి? లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇవ్వండి. సో ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency అంటారు. మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. మన కంపెనీ కోడ్ ఏంటి? MR11. MR11. MR11 అంటే MRF టైర్స్ అని అర్థం. సో ఇక్కడ మనం ఇది కంపెనీ కోడ్. తర్వాత ఐఎన్ఆర్ తీసుకున్నాం. ఐఎన్ఆర్ అంటే కరెన్సీ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency అంటారు. ఓకే, సేవ్ చేయండి. రైట్, డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ పైన ఫస్ట్ లో డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ అంటే అది కాదు. వెయిట్. కర్సర్ ఎక్కడ ఉంది? అయ్యో, అది కర్సర్ మూవ్ అవుతుంది ఆటోమేటిక్. అక్కడికి వెళ్ళాలి మీరు. డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ ఇవ్వండి. ఎంఆర్ఎఫ్ టైర్స్. కిందికి రండి. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్, ఇంకా అవేం అవసరం లేదు. సెర్చ్ టర్మ్స్ వద్దు. స్ట్రీట్, ఏదైనా ఒక స్ట్రీట్ ఇవ్వండి అక్కడ ఆ బాక్స్ లో. స్ట్రీట్. నెక్స్ట్ నంబర్. నెక్స్ట్ బాక్స్ లో నెంబర్ ఇవ్వాలి. హౌస్ నంబర్ అంట. రైట్ సైడ్. స్ట్రీట్ తర్వాత బాక్స్ లో హౌస్ నంబర్, ఏదో ఒక నెంబర్ ఇవ్వండి. పోస్టల్ కోడ్ పైన. పోస్టల్ కోడ్ అక్కడ కాదండి, పైనే ఉంది. పోస్టల్ కోడ్ ఇవ్వండి. పోస్టల్ కోడ్ ఇవ్వండి. సిటీ ఇవ్వండి. తర్వాత పోస్టల్ కోడ్ తర్వాతే కదా సిటీ అనేది అక్కడ ఇవ్వాలి. హైదరాబాద్. కంట్రీ ఇవ్వండి కింద. కంట్రీ అంటే దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. ఎగ్జాంపుల్ ఇండియా. ఎక్కడైతే అది తీసుకోవాలి. ఇండియా. నెక్స్ట్ రీజన్ అంటే ఏంటి? స్టేట్ అన్నమాట. ఏ స్టేట్ లో ఉంది ఇది? డ్రాప్ డౌన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. తెలంగాణ అయితే క్రింద ఉంటుంది. ఇక్కడ 39 ఏదో ఉంటుంది చూడండి. 31 36 ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవ్వండి అండ్ పోస్టల్ కోడ్. పోస్ట్ బాక్స్ నెంబర్ 123. పోస్టల్ కోడ్ ఏదో ఒకటి ఇవ్వండి. పైన ఇస్తారా? ఇవ్వండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ అంటే లాస్ట్ టిక్ మార్క్ ఉంది కదా, అది కంటిన్యూ. లాస్ట్ వన్ అది కదా, అది కంటిన్యూ. ఎంటర్. పోస్టల్ కోడ్ 123 ఇచ్చారంట. 6 డిజిట్స్ ఇవ్వాలంట. ఇవ్వండి. కంటిన్యూ చేయండి. 6 డిజిట్స్ కంటిన్యూ చేయండి. కింద కూడా ఎక్కడ ఇచ్చారు చూడండి. పోస్టల్ కోడ్ డిజిట్స్ ఎక్కువ ఇవ్వాలి. కింద ఉంది అది. అదే కర్సర్ అది కాదు, దాని కిందది రెడ్ లో ఉంది కదా, అక్కడికి వెళ్తుంది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కర్సర్ అనేది. కంటిన్యూ చేయండి. సో టీఆర్ జనరేట్ చేయాలి. ఎలా చేస్తాము? పేపర్ సింబల్ దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు యాక్చువల్గా టీఆర్ నెంబర్ ఇక్కడ ఎంత ఉంది? ఒక నెంబర్ 364 ఉంది. ఇక్కడ కొత్త నెంబర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు క్రియేట్ పైన క్లిక్ చేయండి. మనం ఏం చేసాము? డిఫైన్ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీరు ఏం చేస్తారనేది ఇక్కడ ఇవ్వాలి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. నెంబర్ చేంజ్ ఏం చూసారా? 366 ఉంది. కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్. ఇలా డేటా వాస్ సేవ్ అని కనిపించాలి. ఇలా వస్తేనే మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి కరెక్ట్ గా చేసినట్టు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమో చూడండి. నెక్స్ట్ స్టెప్ ఓకే,
అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటే మన మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి కంపెనీ కోడ్ అసైన్ చేస్తున్నాం. వెళ్ళండి ఎస్ఐపిలోకి వెళ్ళండి. SPRO IMG /n ఇవ్వాలి. /n SPRO /n కామన్ ఎంటర్ IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. నెక్స్ట్ చూడండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో వెయిట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ కాదు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి వెళ్ళారా? అసైన్మెంట్లోకి వెళ్ళండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్లిక్ చేయండి. లాస్ట్లో చూడండి అసైన్మెంట్ లాస్ట్ వన్ సెకండ్ వన్. ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి వెళ్ళండి సార్. నేను చెప్తాను చూడండి. అది కాదు, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది? కింద ఉంది చూడండి. ఓపెన్ చేయండి. అదే వెయిట్ మూవ్ చేయకండి, కర్సర్ మూవ్ చేయకండి. లాస్ట్లో అసైన్మెంట్ అని చూడండి, కిందకి రండి. లాస్ట్ నుండి సెకండ్ వన్ ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి, క్లిక్ చేయండి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయండి. పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఆల్రెడీ పాత్ ఉంది కదా, అలా కూడా వెళ్ళొచ్చు. ఓకే, పొజిషన్కి వెళ్ళండి. లాస్ట్లో పొజిషన్ ఉంది చూడండి. మీ కంపెనీ ఏంటి? కంపెనీ కోడ్ ఏంటి? కంపెనీ కోడ్ అడుగుతుంది. MR11 ఇవ్వండి. కంటిన్యూ. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా మీ కంపెనీ కోడ్? MR11 చూడండి. లెఫ్ట్ సైడ్ అది మీ కంపెనీ కోడ్ కి గ్రూప్ ఆఫ్ కంపెనీని అసైన్ చేస్తున్నారు. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? MRFG. రైట్ సైడ్ ఇవ్వండి. MRFG టైప్ చేయండి. టైప్ చేసినా పర్లేదు. చూసారా, ఇది మనం క్రియేట్ చేసాం. మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ గ్రూప్ ఇవ్వండి. మెయిన్ చూడండి, ఇక్కడ ఏం చేసాం మనం? మన కంపెనీ కోడ్ ని మెయిన్ హెడ్ క్వార్టర్స్ కి అసైన్ చేసాము, లింక్ చేసాము. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. అసైన్మెంట్ చేస్తున్నాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI all objectives directly or indirectly we will assign to our company code. ప్రతి కాన్ఫిగరేషన్, ప్రతి స్టెప్ అనేది డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాము అని అర్థం. సేవ్ చేయండి. సేవ్. క్రియేట్ చేయండి రిక్వెస్ట్. ఏం చేస్తున్నాం ఇక్కడ? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అండ్ సేవ్. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఓకే, కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది కంపెనీ కోడ్. చూడండి పైన డేటా వాస్ సేవ్ లాస్ట్ లో అలా కనిపించాలి. ఇది మన కంపెనీ కోడ్. రైట్ సైడ్ కంపెనీ ఉంది, అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఒకదానికి ఒకటి అసైన్ చేస్తాం. కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేస్తాం. అది ఓకే. 1 minute. ఓకే, కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేస్తాం మనం. ఇక్కడ మెయిన్ హెడ్ క్వార్టర్స్ కి లింక్ చేస్తాం. నెక్స్ట్ ఓపెన్ చేయండి. OX15 కి వెళ్ళండి. /n OX15. /n OX15 /n ఇవ్వండి. ఓ ఇవ్వాలి, మీరు 0 ఇస్తున్నారు. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్తాం. బట్ క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళండి. లాస్ట్ లో పొజిషన్
మనం ఏం క్రియేట్ చేసాము? ఎంఆర్ఎఫ్జీనా ఇవ్వండి, కంటిన్యూ చేయండి. అది ఇది మనం క్రియేట్ చేస్తాం. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. చూసారా, ఇది మనం క్రియేట్ చేస్తాం. ఓకే, కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్కి వెళ్తాం. నెక్స్ట్ OX02కి వెళ్ళండి, కంపెనీ కూడా చూద్దాం. /n OX02. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్తాం. బట్ క్రియేట్ చేసిన కంపెనీ కూడా చూడాలంటే పొజిషన్ క్లిక్ చేయండి. MR11 మన కంపెనీ కూడా ఏంటి? MR11 ఇవ్వండి, కంటిన్యూ. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూస్తారా, ఇది కంపెనీ అన్నమాట. మనం క్రియేట్ చేసిన కంపెనీ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి? కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను, చూడండి. చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. Company code is an organizational unit. All company codes are interlinked with the company. సో కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఇలా చాలా ఉంటాయి. అవన్నీ కూడా కంపెనీ కోడ్స్. అవన్నీ కూడా హెడ్ క్వార్టర్స్ తో లింక్ అయి ఉంటాయి. అందువల్ల మనం థర్డ్ కాన్ఫిగరేషన్ లో అసైన్ చేస్తాం. వన్ మోర్ ఇమేజ్ ఇస్తాను, చూడండి. ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, టాటా గ్రూప్ అనేది ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఒక గ్రూప్ అన్నమాట. రిలయన్స్ గ్రూప్, బిర్లా గ్రూప్, టాటా గ్రూప్, గ్రూప్ అన్నమాట ఇది. ఈ గ్రూప్ ఎలా ఉందో అదే విధంగా మనం ఏం క్రియేట్ చేసాము? ఎంఆర్ఎఫ్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఎంఆర్ఎఫ్ గ్రూప్. టాటా గ్రూప్ లో ఇక్కడ ఏమున్నాయి? టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఉన్నాయి. ఇలాగే ఎంఆర్ఎఫ్ గ్రూప్ లో మనం ఏం క్రియేట్ చేసాము? ఎంఆర్ఎఫ్ టైర్స్ అనే కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం. ఆ కంపెనీ కోడ్ నేమ్ MR11 అని ఇచ్చాం. సో ఆ తర్వాత ఒకదానికోటి అసైన్ చేసాం, అంటే లింక్ చేసాం అన్నమాట. కంపెనీ కోడ్ టాటా స్టీల్ కంపెనీ కోడ్, టాటా టెలికాం కంపెనీ కోడ్, టాటా మోటార్స్ కంపెనీ కోడ్. సో మనం చేస్తున్న ప్రాజెక్ట్ లో టాటా అనేది టాటా ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేది అనే దాన్ని మనం మెయిన్ హెడ్ క్వార్టర్ తో లింక్ చేసాం. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఎంఆర్ఎఫ్ టైర్స్ ని ఎంఆర్ఎఫ్ గ్రూప్ తో లింక్ చేసాం. తర్వాత బిజినెస్ ఏరియాస్ ఉంటాయి, ఇవి కూడా క్రియేట్ చేద్దాం, నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. సో మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? మనం చేస్తున్న ప్రాజెక్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? MRFG ఫ్యాక్టరీ. మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీలో ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇంకా వేరే కూడా ఉండొచ్చు, బట్ ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేది ఒక కంపెనీ అన్నమాట, ఒక కంపెనీ కోడ్. ఇవన్నీ కూడా ఒకదానికోటి లింక్ అయి ఉంటాయి. మెయిన్ హెడ్ క్వార్టర్స్ తో ఆ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని లింక్ అయి ఉంటాయి. టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఉన్నాయి. ఇవి మెయిన్ హెడ్ క్వార్టర్స్ తో లింక్ అయి ఉంటాయి. మనం ఏం చేసాము? MRFG అనే గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాము. తర్వాత ఒక కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేసాం. ఎవరు ఈయన? కిరణ్ అంటే ఎవరు ఈయన? అన్మ్యూట్ లో ఉంటారు, ఎప్పుడు డిస్టర్బ్ వస్తుంది బాగా. ఓకే, చూడండి, మనం ఏం MRFG అనే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. ఆ MRFG లో MRF టైర్స్ అనేటటువంటి ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. అలాగే కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేసాం, మెయిన్ హెడ్ క్వార్టర్స్ కి లింక్ చేసాం. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. వన్ మోర్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇది చూడండి, ఓపెన్ చేయండి. ఇది ఆ ఇమేజ్ ఓపెన్ చేయండి. అదే డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ ఉంది కదా, చూడండి. ఇది చదవండి, ఇది ఇంటర్వ్యూలో అడగచ్చు మిమ్మల్ని. డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ is an organizational unit. All company codes are interlinked with the company.
ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్ తో లింక్ అయి ఉంటాయి. కంపెనీ అంటే ఏంటి? నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్ అంటాం. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ కంపెనీ. సో కంపెనీ కోడ్ అంటే ఏంటి? సపరేట్ డివిజన్స్. ప్రియా గ్రూప్ ఆఫ్ కంపెనీలో ప్రియా పికిల్ అనేది ఒక సపరేట్ డివిజన్, అదొక కంపెనీ కోడ్ అవ్వచ్చు. తర్వాత ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామోజీ గ్రూప్ చూసుకున్నాం. ఇంకా క్లారిటీ కావాలంటే రామోజీ గ్రూప్ లో ఈనాడు న్యూస్ పేపర్ ఉంది, అది ఒక కంపెనీ కోడ్. తర్వాత ప్రియా పికిల్స్ ఉంది, అది ఒక కంపెనీ కోడ్. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి, అవన్నీ కూడా కంపెనీ కోడ్స్ అన్నమాట. మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వేరు, ఆ కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి అనమాట. డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి, వాటిని కంపెనీ కోడ్స్ అంటారు. కంపెనీ కోడ్ ఇది అనే ఆర్గనైజేషనల్ యూనిట్, అంటే ఒక ఆర్గనైజేషన్ లో స్మాలెస్ట్ యూనిట్ అనమాట. ఎంఆర్ఎఫ్జి మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీలో ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేది, అంటే MR11 తీసుకున్నాం. ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేది ఒక చిన్న కంపెనీ కోడ్. ఇంకా చాలా ఉండొచ్చు, రిలయన్స్ గ్రూప్ లో చాలా ఉంటాయి. అట్లా కంపెనీ కోడ్ ఇది అనే ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. కంపెనీకి కంపెనీ కోడ్ డిఫరెన్స్ అర్థమైందా? ఇది తెలియాలి, చాలా మంది తెలియదు. అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? సార్ అర్థమైంది కదా? సార్ అర్థమైంది సార్. చూడండి, కంపెనీ కోడ్ అనేది ఒక డివిజన్ అన్నమాట. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి టాటా గ్రూప్ లో టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్. అలాగే మనం ఎంఆర్ఎఫ్జి మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీలో ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం. ఎంఆర్ఎఫ్ టైర్స్ ఎగ్జాంపుల్, అంటే మనం MR11 తీసుకున్నాం నేను, అంటే ఎంఆర్ఎఫ్ టైర్స్. ఇట్లా సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. అది క్లియర్ కదా? నెక్స్ట్ బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేద్దాం. రేపు చేద్దాము బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బ్రాంచ్ అని అర్థం. బ్రాంచ్. బిజినెస్ ఏరియాస్ అంటే మీనింగ్ ఏంటి? బ్రాంచెస్. ఇప్పుడు నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో మనం ఏమంటాం? విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అంటాం. బట్ ఎస్ఏపి టెర్మినాలజీలో వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. సో ఈ బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా రేపు క్లాస్ లో క్రియేట్ చేద్దాం. క్లియర్ కదా? క్లాస్ కి ఒక 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. క్లాస్ లో జాయిన్ అయ్యే టైంలో 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వాలి. తర్వాత ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మళ్ళీ చెప్తాను. ఫస్ట్ నుండి వస్తారు, ఒక 5-6 క్లాసెస్ అయిన తర్వాత ఫస్ట్ నుండి మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చెప్తాను మీకు. క్లియరా? క్లియర్ సార్. మనం ఏం చేసాం? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. క్లియర్ సార్. తర్వాత కంపెనీ కోడ్ ని మన గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేసాం. ఈ 3 steps చేసాం. రేపు మార్నింగ్ క్లాస్ లో రిమైనింగ్ అని చేద్దాం. డౌట్స్ ఏమైనా ఉందా? సార్ కంపెనీ కోడ్ అంటే ఇప్పుడు ఇది చేసిన దాంట్లో ఒకటే చేసినాం మనము, అదే ఇంకా వేరే కూడా యాడ్ చేయొచ్చా? కంపెనీ కంపెనీ టెలిగ్రామ్ అని చేసుకోవచ్చండి, కానీ ఒకటే చేయండి, తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. కానీ ఓకే సార్, చేయొచ్చు, 100% చేయొచ్చు. క్లియర్ కదా? క్లియర్ సార్. క్లాస్ మీరు ఒక 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. వెంటనే మీరు ఎగ్జాక్ట్ గా 7:30 జాయిన్ అయితే గ్రూప్ హ్యాంగ్ అవుతుంది. ఒక 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు. చాట్ బాక్స్ లో వీడియో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, రేపు మార్నింగ్ 7:30 సేమ్ టైం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. హలో, చెప్పండి సార్. మేము ఈరోజు ఫ్రెష్ గా జాయిన్ అయ్యాము. మాకు రికార్డింగ్ క్లాసెస్ పెడతా అన్నారు లాస్ట్. రికార్డింగ్ క్లాసెస్ నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఒక 10 minutes లో చేస్తాను. ఓకే సార్, అంతవరకు మేము కాల్లోనే ఉండాలి. అవసరం లేదు, మీరు కాల్లో లేకపోయినా చాట్ బాక్స్ లో ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే సార్.